హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మీకు, ఈ డైలీ అనాలిసిస్ అంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు లెవెల్స్ కావాలి అని అంటే ఎస్ ఆర్ నో చెప్పండి. నా టైము వేస్ట్ అవుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. అది వీడియో చూడనప్పుడు దాన్ని చేసి వృధా అన్నట్టు. అంటే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారినున్ను ఓన్లీ టెలిగ్రామ్‌లో ఉన్న వారిని మాత్రమే అడుగుతున్నాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే చెప్పండి. లేదంటే వదిలేసేయండి. ఎలాగో మీరు ఎవరు చెప్పినా ఇంతమంది అనాలిసిస్ చేస్తారో అన్ని వీడియో చూస్తూ ఉంటారు. ఎవరిది ఫాలో అవ్వరు ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే మార్కెట్‌లో మీకు ఏది జరుగుతుందో అక్కడ మీరు తీసుకున్న ఎంట్రీ ప్రకారమే మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు గానీ, ఒకరు చెప్పింది వినేంత ఎవరికీ ఉండదు. సో, అది క్లియర్‌గా తెలుసు గదా! సో, దాని గురించే నేను జెప్పేది ఒకటే, మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒకటే. యెస్, మాకు కావాలి, లెవెల్స్ వర్క్ అవుతున్నాయి అంటే ఓకే. వెల్ అండ్ గుడ్. లేదంటే మీ ఇష్టం. మీరే జెప్పండి. అంటే యూట్యూబ్ ద్వారా మనీ వస్తదంటే, నాకు అంతా గుర్తు తిప్పి గుర్తు ఇప్పటి వరకు 1 ఇయర్‌లో 3000 గూడా అది ఫుల్‌ఫిల్ అవ్వలేదు. సో, యూట్యూబ్ మనీ గూడా మీకు పెద్దగా రాదు. ఒకవేళ సబ్‌స్క్రైబర్స్ పెరిగితే వస్తది గావచ్చు గానీ, దీని ఏదో మనీ వస్తదనో, లేకపోతే మీరు యూట్యూబ్ జూడడం వల్ల నాకేదో వస్తదనో, అట్లా అనుకోని ఆ అపోహతోటి మాత్రం ఉండకండి. ఏమి రాదు. సో, మీకు యూజ్ అవుతుందంటే చూడండి. లేదంటే లేదు. దట్స్ ఇట్. ఓకేనా? హోప్ మీకు అర్థమవుతుందనుకుంటా. ఒకరి శ్రమని మీరు వృధా జేస్తున్నారు. దాని గురించే నేను జెప్పేది. లేదంటే మీ ఇష్టం. ఎట్లాగో నాకు 1 ఇయర్ వాళ్ళున్నారు. వాళ్ళకి లెవెల్స్ ఇచ్చుకుంటాను. ప్రీమియం గ్రూప్ వాళ్ళున్నారు. వాళ్ళకి లెవెల్స్ ఇచ్చుకుంటాను. వాళ్ళు హాయిగా ట్రేడ్ జేసుకుంటారు. లేకపోతే అట్‌లీస్ట్ లెవెల్స్ నేర్చుకుంటారు. ఒకరోజు కాకపోతే రెండో రోజు, రెండో రోజు కాకపోతే మూడో రోజు వాళ్ళకే అర్థమవుతుంది ఈ లెవెల్స్ ఎందుకు ఇచ్చాడనేది. ఇది నేర్పిస్తాను గూడా. సో, మీరు అర్థం చేసుకొని, మీకు ఈ కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ జెప్పండి. చెప్తేనే బావుంటది. ఓకేనా? అండ్ ఇది ఒకసారి గమనించండి. నిన్న ఇచ్చిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిఫ్టీ ఇదేంటి? బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్స్ నేనిచ్చాను. ఇది కీ నంబర్ అని జెప్పాను. కరెక్ట్‌గా ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఫాల్ అయింది. అట్లనే రెసిస్టెన్స్ జోను. ఇది కీ నంబర్ అని చెప్పాం. కరెక్ట్‌గా ఇక్కడ నుండే ఫాలో అయ్యి ప్రతి ఒక్క సపోర్ట్ దగ్గర మీరు చూడండి ఏ విధంగా యాక్ట్ చేసింది. తర్వాత ఈ జోన్‌లో సస్టైన్ అయ్యి ఇక్కడి వరకెళ్ళి మళ్ళీ కీ నంబర్ వరకొచ్చి పడిపోయింది. అండ్ ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాము? యాహ్! హ్మ్. ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్‌గా ఈ లెవెల్ దగ్గరనే ఓపెన్ అయిపోయి పైకెళ్ళి మళ్ళీ ఇదే లెవెల్‌ని బ్రేక్ చేసి ఫాల్ అయింది. తర్వాత ఈ జోన్ ఇంపార్టెంట్. మన జోన్‌లో ఎలా స్ట్రక్ అయిపోయింది చూడండి మార్కెట్. సో, నేనిచ్చే జోన్స్ ఇవన్నీ మీకిట్లా ఉంటది. అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. డే బిఫోర్‌ది. డే బిఫోర్ లెవెల్స్ ఒకసారి చూడండి. ఈ డే బిఫోర్ లెవెల్స్ ఇలాగే ఉంచాను. ఇయన్నీ డే బిఫోర్ లెవెల్స్. ఓకే. ఆ జోన్స్, ఆ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. మీరు చాలామంది వీడియోస్ జూస్తారు. అందరు అనాలిసిస్ జూస్తారు గదా! ఒక్కసారి ఈ లెవెల్స్ ఎందుకు పర్ఫెక్ట్‌గా ఎట్లా వస్తున్నాయి? ఓకే. ఎందుకు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ఈ లెవెల్స్ మీరు ఈరోజు ఏసిన నిన్న గూడా నేను వీడియోలో జెప్పాను. ఆ లెవెల్స్‌ని మీరు రాసిపెట్టుకుంటే రేపటికి కూడా పనిచేస్తాయి. ఆ లెవెల్స్‌లో ఏదో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఇది జూడండి. ఈ డే బిఫోర్‌ది. ఓకే. డే బిఫోర్ లెవెల్స్ గూడా మీకు ఎట్లా వర్క్ అయినాయి? చూడండి. ఈ లెవెల్స్ అనేటివి మీకు కంటిన్యూగా వర్క్ అవుతాయి. ఓకే. ఫైన్. హోప్ అందరికి అర్థమైందనుకుంటా. ఓకే. ఈ రోజు లెవెల్స్ అనేది చూద్దాం. ఈ రోజు లెవెల్స్‌లో ఇక్కడ గమనించండి. ఇది నేను ఆల్రెడీ టార్గెట్ ఇండికేటర్ మీకు ఇచ్చాను. ఇది గూడా వాడుకోవచ్చు. చూసుకోండి ఒకసారి వీడియోలో ఉంటది. ఓకే. ఇప్పుడు మనకి కొంచెం గ్యాప్ డౌన్ కనబడుతుంది గదా! గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఈ లెవెల్స్‌ని ఏ విధంగా జూస్తామనేది ఒకసారి గమనిద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇది మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు లేదంటే లెవెల్స్ అండ్ ఇంకొకటి నోటిఫికేషన్ ఈవినింగ్ వస్తుంది. మీకు టెలిగ్రామ్‌లో ఉన్నవారికి టెలిగ్రామ్‌లోనే పోస్ట్ చేస్తున్నాయి కదా! లింక్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ లింక్ ద్వారా చూసుకుంటే అయిపోతుంది. ఓకే. ఈ లెవెల్ హై ఎళ్ళేంత వరకు నో బుల్లిష్ అని. అండ్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. చూసుకోండి. నేనింకా స్పీడ్‌గా మీకు పెట్టేసాను. చెప్తాను. ఈ 2 లెవెల్స్‌లో మీకు సెల్లింగే కనబడుతది గుర్తుంచుకోండి. ఈ 2 లెవెల్స్‌లో మీకు సెల్లింగే కనబడుతుంది. అండ్ ఇది సైడ్‌వేస్ జోన్ గూడా. ఇక్కడ నుండి పైకెళ్ళినప్పుడు ఇక్కడ రిజెక్ట్ అవుతుందా? పైకెళ్తుందా? అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ జోన్ పైన ఉండి ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మీరు అప్పర్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ సపోర్ట్ అంటామో, ఇక్కడ రివర్స్ అవుతుందా? ఇక్కడ సస్టైన్ అయ్యి కిందికి పడుతుందా? అనేది చూసుకోవాలి.
ఈ కిందికొచ్చినప్పుడు ఈ కింద వేస్తున్న లెవెల్స్ ఉన్నాయా? ఇవి టార్గెట్స్ అనుకోవచ్చు. మీరు సపోర్ట్ అనుకోవచ్చు. గుర్తుంచుకోండి. ఇవి కిందికొచ్చేటప్పుడు ఇవి టార్గెట్స్ లాగా వర్తిస్తాయి. ప్లస్ సపోర్ట్ కింద యాక్ట్ జేస్తాయి. ఓకేనా? ఈ అన్ని లెవెల్స్ ఈ రెడ్ జోన్ అనేది కీ జోన్ అండ్ ఇది సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెంట్ జోన్. ఈ లెవెల్స్‌లో మీకు సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. సో, దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ లెవెల్స్. నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మీరు ఒక సైడ్ రాసి పెట్టుకున్న ఈ నేను ఇచ్చే లెవెల్స్ రేపు చేంజ్ అవుతాయి గదా! లైక్ ఇప్పుడు 2 డేస్ ఇది చూపిచ్చాను గదా! ఆ లెవెల్స్‌లో కూడా నెక్స్ట్ డే కూడా మీకు ఈ లెవెల్స్ మీకు నెక్స్ట్ డే కూడా వర్క్ అవుతాయి. అదే జోన్‌లో ఉంటే సేమ్ లెవెల్స్ మీకు నెక్స్ట్ డే కూడా వర్క్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ ఇది కీ నంబర్ వచ్చేసరికి ఈనిది. ఇది జోన్. మళ్ళీ కిందకొచ్చేసరికి 47,500 అనేది చాలా ఇంపార్టెంట్ కీ నంబర్ అవుతుంది. సో, ఇక్కడ నుండి ఫాలో అవుతాయి ఈ జోన్ మధ్యలో మళ్ళీ ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి ఇది ఈ లెవెల్ ఇక్కడ పైకెళ్ళినా, ఇక్కడ కిందకొచ్చినా, ఇక్కడ నుండి కిందకొచ్చి ఇది పైకెళ్ళి ఇట్లా పైకెళ్ళినా మీరిక్కడ బై మళ్ళీ ఇది వరకే ఇవి 2 సెల్లింగ్ ఏరియాసే అండి. అండ్ ఇది మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. ఇది వెళ్ళేంత వరకు మీకు అప్పర్ సైడ్ మూవ్ అనేది ఉండదు. సో, ఇక్కడ ఈ ఏరియాలో వచ్చినప్పుడల్లా మీకు సెల్లింగ్ ప్రెషర్ కనబడుతది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అండ్ ఇది కూడా మీకు సెల్లింగ్ ప్లేసే. కానీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ రిజెక్ట్ అవుతుందా? లేదా? అనేది ఈ ఏరియాకి రిజెక్ట్ అవుతుందా? లేదంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఈ జోన్‌లో ఇలా ఉండే అవకాశం ఉంటది. సో, ఈ ఏ జోన్ దగ్గరైతే ఉంటుందో మార్కెట్ అక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. కొంచెం టైం ఇచ్చి తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ జేసుకోండి. లేదంటే ఆ జోన్‌లోనే ఉందంటే ఇక వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికి అర్థమైందనుకుంటాను. ఈ మీరు ఓకే అంటేనే నేను నెక్స్ట్ డే నుంచెల్లి వీడియో చేస్తాను. లేదంటే ఇంక అది మీ ఇష్టం. థాంక్ యూ సో మచ్. బాయ్.